స్వాగతం. జగన్ అనే నియంత్రణ మళ్లీ అధికారంలోకి రానవద్దు అని ప్రజలకు పిలుపునిచ్చి వైసీపీ పాలనలో 30 ఏళ్లు వెనక్కిపోయిన ఏపీ మళ్లీ అభివృద్ధి కావాలంటే చంద్రబాబు సీఎం కావాలనే నినాదంతో ఎన్నికలకు వెళ్లిన కూటమి అద్భుతమైన విజయాన్ని సాధించి ఏడాది పూర్తయింది. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచి రికార్డు సృష్టించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో 11 స్థానాలకి పరిమితమైంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అద్భుతమైన ఫలితాల్ని సాధించింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తవుతోంది. ఈ ఏడాది కాలంలో కూటమి పాలన ప్రజారంజకంగా ఉందని టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు చెబుతూ ఉన్నారు. కానీ ఈ ఏడాది కాలంలో కూటమి ప్రజలకు చేస్తుందేమీ లేదని, సూపర్ 6 హామీలు నెరవేర్చలేక చేతులు ఎత్తేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. అందుకే జూన్ 4న అంటే నిన్న వెన్నుపోటు దినంగా ప్రకటించింది వైసీపీ. వెన్నుపోటు దినం పేరుతో ఏపీ వ్యాప్తంగా ప్రదర్శనలు, నిరసనలు చేపట్టింది. మరి వాస్తవం ఏంటి? కూటమి ఈ ఏడాది పాలన ఎలా ఉంది? జగన్ను కాదని చంద్రబాబును సీఎం చేసిన ఏపీ ప్రజల అభిప్రాయం ఏంటి? డీటెయిల్డ్గా డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు అనలిస్ట్ ఎంజీ రావు గారు. ఇక కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రేక్షకులు తమ అభిప్రాయాల్ని మాతో షేర్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద ఒక నెంబర్ మీకు కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. ఎంజీ రావు గారు నమస్తే. నమస్తే. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడంలో అధికార కూటమికి, హోదా లేని ప్రతిపక్షం వైసీపీకి ఇప్పటికీ కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ భేదాభిప్రాయాల వల్లనే 11 ఏళ్లుగా ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. చంద్రబాబు, పవన్లు అమరావతిని ప్రజా రాజధాని అంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఫ్యూడల్ రాజధాని అంటూ ఉన్నారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకున్నాయి. మరి మీ అభిప్రాయం ఏంటి? అమరావతి ప్రజా రాజధానా లేక జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నట్టు ఫ్యూడల్ రాజధానా? ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఒక పెద్ద విపత్తుని తెచ్చిపెట్టింది ఆంధ్రప్రదేశ్కి. ఏంటంటే క్యాపిటల్ లేకపోవడం, ఎన్నో పాపాలు, విభజన చట్ట పాపాలు అంటాం అనమాట. ఈ విభజన హేతుబద్ధంగా జరగకపోవడం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ ఏంటంటే భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కువ విపత్తుని ఎదుర్కొంటుంది. ఎంత ఆర్థిక ప్రగతిని సాధించినా అది వేరే రాష్ట్రాలతో పోటీ పడలేని ఒక విపరీత, ఒక యూనిక్నెస్ అనేది అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది. అది ఒకవైపు అయితే, ఆన్ ది అదర్ హ్యాండ్ రెండో పక్క ఏంటంటే ఈ రూలింగ్ పార్టీ, ప్రతిపక్షం అంటే ప్రధానమైన పార్టీలైన టీడీపీ, వైసీపీల మధ్య ఈ రాజధాని విషయంలో ఏకాభిప్రాయం లేకపోవడం, ఇది చాలా పెద్ద ప్రాబ్లం అండి. ఏ దేశాలే రాజధానిని నిర్మించుకుంటే ఏదైనా ప్రాబ్లం వస్తే, ఇప్పుడు ఒక రాష్ట్రంలో రాజధాని నిర్మాణం విషయంలో ఈ రూలింగ్ పార్టీకి, ప్రతిపక్షానికి ప్రస్తుతం ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల విభజన అయ్యి 11 సంవత్సరాలైనా ఈరోజు కూడా అది అన్రిజాల్వ్డ్ ప్రాబ్లంగా మిగిలిపోయింది. ఎందుకు మిగిలిపోయింది అంటే, ఇదేమో టీడీపీ ప్రస్తుత కూటమి ఏమంటది, ఒకటే అభివృద్ధి చేసుకుందాం, ఒక రాజధాని, దానికే డబ్బులు కుదరవు, అది కుదరాలి, ఎందుకంటే ప్రపంచ స్థాయి నగరం అంటే అది కుదరదని డెవలప్ చేస్తే. ప్రతిపక్షం ఏమంటది, బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ అని పేరు చెప్పి 3 రాజధానులు అంటది. వీళ్ళిద్దరి మధ్య ఏకాభిప్రాయం లేదు. ఈ ఏకాభిప్రాయం లేమే ఈ 10 సంవత్సరాలు అంటే ఇప్పుడు 11 సంవత్సరాలుగా రాజధాని అనేది ఒక స్పష్టత, పూర్తి స్పష్టత అనేది మనకు రాలేదండి. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఇది ప్రపంచీకరణ యుగంలో పెట్టుబడులు రావాలి, పెట్టుబడులు భరోసాతో కూడుంటేనే ఎవరైనా పెట్టుబడులు పెడతారు. మన ఇంట్లో డబ్బులు ఎవ్వరూ భరోసా లేకపోతే పెట్టం పొదుపులో వేరే వాళ్ళ దగ్గర. కాబట్టి ఈ రాజధాని మీద ఏకాభిప్రాయం లేకపోవడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకు అంటే ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వం, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ ఇమేజ్ అది అమరావతి అనేది. ఈ అమరావతిని పీపుల్ సెంట్రిక్ క్యాపిటల్ అంటారు. ఆయన ప్రజా రాజధాని, అందరి ప్రజలతో కూడిందని ఆయన పలుకుతారు. ప్రతిపక్షం ఏమంటుంది, వైసీపీ ఏమంటుంది, అది ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు 2014 నుండి 19 నుంచి 2024 వరకే, ఇప్పుడు కూడా ఏమంటుంది, ఇది ఒక ఫ్యూడల్ రాజధాని. అంటే ఒక రకంగా ఇంకా మన భాషలో ఫ్యూడల్ అంటే అర్థం ఏంటంటే ఒక క్యాస్టే అక్కడ ఉంటుంది, సమ్మిళిత రాజధాని కాదు, ఇంక్లూజివ్నెస్ లేదు, అందరికీ ప్రాతినిధ్యం లేనిది, కాబట్టి నాకు కుదరదు అంటాడు వైసీపీ. ఇది పూర్తిగా స్పష్టంగా వేరే భాషల్లో చెప్తారండి. ఇక్కడ ప్రత్యక్షంగా ఏముంటుందో చెప్పాలంతే. ఈ ప్రత్యక్షంగా ఇదేంటే టీడీపీ ఏమంటుంది, కూటమి ప్రజా రాజధాని, పీపుల్ సెంట్రిక్ క్యాపిటల్ అమరావతి అంటది. బ్రేర్ది కూడా ఉంటుంది, అమరావతి పీపుల్ సెంట్రిక్ క్యాపిటల్ అని, ప్రజా రాజధాని అని. వైసీపీ ఏమంటుంది, లేదు ఇది ఫ్యూడల్లో, ఇందులో అందరూ లేదని. దాని అధికారంలో ఉన్న 2019 నుంచి 2024 5 సంవత్సరాల పాటు అమరావతి ఏరియాలో అక్కడ ఏంటంటే ప్రొటెస్టులు జరిగినాయి, పూర్తి ప్రొటెస్టులు. ఆ ప్రొటెస్టులో పెయిడ్ ప్రొటెస్టులు అని కూడా అంటారు.
పెయిడ్ ప్రొటెస్ట్లు అంటే ఇన్స్టిగేషన్ ఉత్ప్రేరకంగా ప్రజలు ఎవరో అంతంత ల్యాండ్ పోలింగ్ ఇచ్చిన వాళ్ళు అంతంత ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు అంత ప్రదర్శన చేసేలా ఉంటే అప్పుడే జరగదు. అంటే 2019 నుంచి 24 వరకే పెయిడ్ ప్రొటెస్టులు జరిగినాయి అనమాట. వైసీపీ అభ్యంతరం ఏంటంటే కేవలం అక్కడ ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన వాళ్ళు, అంటే ల్యాండ్ అనేది ఒక వర్గం చేతిలో ఉంది, కమ్మ కులం చేతిలో ఉంది కాబట్టి ఆ క్యాపిటల్ డెవలప్ అవుతే ఫ్యూడల్గా ఒకే కులం చేతిలోకి వెళ్తే అక్కడ మిగిలిన వాళ్ళకి ఓబీసీలు ఎస్సీ ఎస్టీ లేరు అని చెప్పిద్ది అనమాట. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, ఇది పీపుల్ సెంట్రిక్, అందరికీ భాగస్వామ్యం ఉంటుంది అంటారనమాట. ఇది ఎంత వాస్తవమో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అని ఒక యూనిక్ ల్యాండ్ పూలింగ్ పాలసీ పెట్టారు. ఎవరైతే ల్యాండ్ ఇస్తారో వాళ్ళు డెవలప్ చేసిన తర్వాత గవర్నమెంట్ కొన్ని ప్లాట్లు ఇస్తుంది, మిగిలిన గవర్నమెంట్ సేల్ చేస్తుంది. సేల్ చేయడం అంటే ప్రస్తుతం మార్కెట్ రేట్లో సేల్ చేస్తేనే కానీ మళ్ళీ పెట్టుబడి అమరావతి డెవలప్మెంట్కి ఉండదు. అంటే ఏంటి, అమరావతి ఎవరు డెవలప్ అవుతుందంటే అక్కడున్న ల్యాండ్లు ఇప్పుడు ఎవరైతే ల్యాండ్లు ఉన్న ఒక వర్గం చేతిలోకి వెళ్తే మిగిలిన ఎస్సీ ఎస్టీ బీసీ లేరని వైసీపీ చెప్తుంది, ఫ్యూడల్. కానీ ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ ప్రకారం అందరికీ ప్రాతినిధ్యం ఉంటుంది, భవిష్యత్తులో ఉంటుందని టీడీపీ చెప్తుంది. ఇది అనమాట అసలైన గొడవ. వాస్తవంగా దాన్ని డీకోడింగ్ చేస్తే వచ్చేది ఇదేనండి. అందువల్ల వైసీపీ చెప్పేది ఇది చెప్తున్నా, టీడీపీ చెప్తున్నా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ఏంటంటే ఒక క్యాపిటల్. ఆ క్యాపిటల్లో అది సమ్మిళితం అవ్వాలి. అమరావతి ప్రజా రాజధాని అనే స్లోగాన్గా మిగిలిపోకుండా అందరి భాగం ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాల వారికి ఆ అమరావతి ప్రాతినిధ్యం, అంటే ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక ఆస్తి కొనేటప్పుడు ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ భాగస్వామ్యం వచ్చినప్పుడు ఇప్పుడే ప్రాథమికంగా కొంటాం కాబట్టి ఇందులో సమ్మిళత్వం అందరికీ ప్రాతినిధ్యం ఉండేలాగా అది డెవలప్ చేసేటట్టు అమరావతిని ఇప్పుడు ప్రస్తుత కూటమి చూపించగలిగితే ఇంకా వైసీపీకి స్టాండ్ ఉండదు. ఈ అమరావతిని వైసీపీ కూడా యాక్సెప్ట్ చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అమరావతిని కాదు అని 3 క్యాపిటల్ పెట్టడం వల్లే ప్రజలు అసహించుకుని ప్రజలు ఇంతటి మ్యాండేట్ని ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ చెప్తున్న చిన్నదాన్ని కూడా సమ్మిళితం ప్రజా రాజధానిది అమరావతి ప్రజా రాజధాని అని కూటమి చెప్పగలిగితే అది డెవలప్ చేసేటప్పుడు ఒక అద్భుతంగా రాజధాని ఉంటుంది. ఇంకా ప్రతిపక్షం కూడా కూటమికి సపోర్ట్ చేసి రావాల్సిన పరిస్థితి వస్తుంది. లేకపోతే ప్రజలు అసలు ఒప్పుకోరు, ఆల్రెడీ ఒప్పుకోలేదు కాబట్టి. సో ఇది ఫ్యూడల్ రాజధాని కాకుండా ఒక ప్రజా సమ్మిళత్వంతో కూడా అందరి భాగస్వామి ఉండేటట్టు అమరావతిని అభివృద్ధి చేసుకోవడం ఉత్తమం. రైట్, ఒక కాలర్తో మాట్లాడదాం. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై స్పందించేందుకు